హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. సో ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడం జరిగింది అండ్ ఆ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా పైన ఒపీనియన్ ఏంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. సో సినిమా చూసాక నాకేమనిపించింది అంటే ఇట్స్ ఓకే ఫిలిం. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది అండ్ ఫాలోడ్ బై డీసెంట్ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. సో కథ విషయానికి వస్తే ఇక్కడ హీరోయిన్ శ్రీగౌరి ప్రియ అజయ్ అని చెప్పి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అండ్ ఆ లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనేసరికి తన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని చెప్పేసి ఆ క్యాన్సిల్ అయిన తర్వాత తను ఒక బ్రేకప్ ట్రామాలో ఉంటది. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చెన్నైకి షిఫ్ట్ అవుతారు. అక్కడ కంపెనీలో వర్క్ చేస్తుంటది అండ్ తర్వాత తన డ్రింకింగ్ అలవాటు పడుతుంది అండ్ లేడీ దేవదాస్ లో అవుతుంది. సో ఇలాంటి టైంలో హీరో ఎంట్రీ ఇస్తాడు. లైక్ తను మన కమర్షియల్ సినిమాలో చూసినట్టు పెద్ద పెద్ద ఇంట్రడక్షన్ సీన్లు ఫైట్లు ఏముండవు, చాలా క్యాజువల్ గా ఉంటది. అండ్ హీరో ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. స్టీవెన్ శంకర్ అతని పేరు. సో నెల్లూరు నుంచి చెన్నైకి వస్తాడు. తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీలో ట్రై చేద్దాం అని చెప్పేసి. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళిద్దరూ కలుస్తారు అండ్ వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయనేది హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం చాలా సటిల్ గా యాక్ట్ చేస్తారు అండ్ ఒక ఇన్నోసెన్స్ కనిపిస్తుంది ఆయన యాక్టింగ్ లో. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేసరికి సో సమ్వేర్ ఇంకా కొంచెం లాగ్ అవుతుంది అండ్ మనకు చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఇంటర్వెల్ లో ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ తర్వాత అందరూ ఏమనుకుంటారు సెకండ్ హాఫ్ ఏ విధంగా తీస్తారు అండ్ సెకండ్ హాఫ్ లో ఎలా కన్వే చేస్తారు అనుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుంచి అండ్ ఎండింగ్ వరకు జరుగుతున్న ఎపిసోడ్స్ చూసినప్పుడు అక్కడక్కడ మనకు చాలా బోర్ కొట్టిద్ది. అండ్ 2 hours 59 minutes రన్ టైం ఉంది. కొంచెం రన్ టైం తగ్గించుంటే కనుక సినిమా ఇంకా బెటర్ గా ఉండేది. అండ్ డైరెక్టర్ చాలా బాగా కన్వే చేసి ఉన్నారు ఆయన చెప్పాలనుకున్నది. అండ్ రైటన్ బై సాయి రాజేష్. ఆయన ప్రీవియస్ గా బేబీ చేసిన, కలర్ ఫోటో చేసిన చాలా డెప్త్ ఉన్న ఫిలిమ్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ గా ఒక జెన్యూన్ రైటింగ్ అయితే అందులో కనిపించింది. దానిని సినిమా ఆన్ స్క్రీన్ పైన రవి నంబూర్ చాలా బాగా ట్రాన్స్లేట్ చేశారని చెప్పొచ్చు. మణిశర్మ గారి మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాకి బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమాలో మేజర్ అసెట్ ఏంటంటే శ్రీగౌరి ప్రియ యాక్టింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ప్రతి సీక్వెన్స్ లో కూడా మొత్తం ఉన్న యాక్టర్స్ అందరినీ కూడా అమ్మాయి డామినేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పర్టికులర్ గా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో చాలా బాగా చేసింది అమ్మాయి. సినిమా చూసిన తర్వాత అందరికీ కూడా శ్రీగౌరి ప్రియ అంటే ఒక మంచి పర్ఫార్మర్ తెలుగు అమ్మాయి అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటారు. అంతలా చేసింది ఆమె యాక్టింగ్. అండ్ టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా బాగుంది అండ్ చాలా హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో మాత్రం ఉండదు, ఒక మంచి అటెంప్ట్ చేసి ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు ఇలాంటి కథ రాలేదా, ఇలాంటి సినిమాలు చేయలేదా అంటే డెఫినెట్ గా ఇలాంటి కథలు వచ్చున్నాయి ప్రీవియస్లీ. సినిమా చూసినప్పుడు మనకు కొన్ని పాత సినిమాలు కూడా వస్తాయి. బట్ ఎలాంటి స్పాయిలర్స్ అయితే నేను రివీల్ చేయట్లేదు. బట్ సినిమా చూసినంత సేపు మనకి కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. బట్ డెఫినెట్ గా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, మీ హానెస్ట్ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ.